హాయ్ అండి, అందరికీ నమస్కారము. ఓం నమ శివాయ. మార్గశిర మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి గురించి తెలుసుకుందాము. మార్గశిర ఏకాదశిని మోక్షద ఏకాదశిని అంటారు. ఈ ఏకాదశి మహత్యం శ్రీకృష్ణుడు ధర్మరాజుల సంవాదాల రూపంలో బ్రహ్మాండ పురాణంలో వర్ణించబడింది. కృష్ణ మార్గశిర మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి పేరేమిటి, ఈ ఏకాదశిన పాటించే పద్ధతిని వివరించవలసిందిగా అని ధర్మరాజు శ్రీకృష్ణుని ఒకసారి అడిగాడు. దానికి బదులుగా శ్రీకృష్ణుడు ఇలా చెప్పెను: ఓ రాజశ్రేష్ఠుడా, ఈ ఏకాదశి సమస్త పాపాలను నశింపజేస్తుంది. ఆ రోజు దామోదరుణ్ణి తులసిదళాలతో పూజిస్తే ఆ దేవదేవుడు అత్యంత ప్రసన్నుడవుతాడు. ఈ ఏకాదశిన చేయడం వలన రాజయోగ యజ్ఞ ఫలం కలుగుతుంది. ఈ వ్రతంతో అధోగతి పొందుతున్న పితృదేవతలు పుణ్యలోకాన్ని పొందుతారు అంటూ శ్రీకృష్ణుడు అర్జునుడికి ఒక కథ ఇలా చెప్పాడు. వైకాసుడు అనే రాజు చంపక నగరాన్ని పాలించేవాడు. ఆ రాజు ప్రజల పట్ల ఎంతో అనురాగం చూపించేవాడు. వేద జ్ఞాన పారంగతులు అయిన ఎందరో బ్రాహ్మణులు రాజ్యంలో జీవించేవారు. తన తండ్రి నరకంలో ఉండి అక్కడ దుఃఖాలను అనుభవిస్తున్నట్లు ఆ రాజుకు ఒకరోజు కల వచ్చింది. అది చూసిన రాజు దిగ్భ్రాంతం చెందాడు. మరునాడు అతడు బ్రాహ్మణుల సభలో తన కలను వెల్లడించాడు. ఈ నరక స్థితి నుండి తనను ఉద్ధరించమని తన తండ్రి అర్థించినట్లు రాజు వాళ్ళకి తెలియజేశాడు. ఆ కల కనిన నాటి నుండి రాజు శాంతిని కోల్పోయాడు. రాజ్య పాలన ఎటువంటి సుఖం కానీ అభిరుచి కానీ కనబడలేదు. చివరికి కుటుంబ సభ్యులతో కూడా అతడు ఉదాసీనంగా వ్యవహరించేవాడు. ఇలా తండ్రి నరకంలో కష్టాలు పడుతూ ఉంటే పుత్రునికి యొక్క జీవితము, రాజ్యము, సంపద, బలము, ప్రభావం అన్నీ వ్యర్థమే అని తెలియజేశాడు. అందువలన తన తండ్రిని ఎలాగైనా నరక బాధ నుండి బయట పడేయాలని మార్గాన్ని తెలుపమని ప్రాధేయపడ్డాడు. అది వినిన బ్రాహ్మణులు ఇలా అన్నాడు: రాజా, ఇక్కడ దగ్గరలోనే పర్వతముని అనే ఆశ్రమం ఉన్నది అన్నాడు. అతడు త్రికాలజ్ఞానుడు. నీ స్వప్న వృత్తాంతాన్ని ఆయనకి తెలపండి. వారి సలహాలు విని మీరు నిర్ణయం తీసుకుంటని చెప్పాడు. వైకాసుని బ్రాహ్మణుడు ప్రజలతో కూడిన వాడై పర్వతముని ఆశ్రమానికి వెళ్ళాడు. రాజక్షేమం గురించి రాజును అడిగినాక అప్పుడు వైకాసునుడు: స్వామి, నీ అనుగ్రహం చేత మేమందరము కుశలమే. కానీ రాజ సంపదలు ఉన్నప్పటికీ నేను గొప్ప కష్టంలో చిక్కుకున్నాను అని అన్నాడు. నిజానికి నా మనసులో ఒక గొప్ప సందేహం చెలరేగింది. దాన్ని తీర్చుకోవడానికి మీ పాద పద్మాల వద్దకు వచ్చాను అని వెల్లడించాడు. రాజు వలన సమస్త వివరాలు విన్న పర్వతముని యోగ దృష్టిలో చూసి, రాజు, నీ తండ్రి గత జన్మలో కామాంకుడైనందువలన నరకంలో పడి బాధలు అనుభవిస్తున్నాడు. మార్గశిర మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని మీరందరూ ఖచ్చితంగా పాటించి ఆ పుణ్యాన్ని అతనికి దారిపోయాలి. మీరందరి పుణ్యం చేత అతడు నరకబాధ నుండి బయటపడతాడు అని అన్నాడు పర్వతముని. ఆ మాటలు వినిన తర్వాత రాజు తన పరివారంతో రాజ్యానికి తిరిగి వచ్చాడు. అటు పిమ్మట రాజు తన భార్య, బిడ్డలతో, అనువార్యాలతో కలిసి మార్గశిర మాసంలో శుక్లపక్షంలో వచ్చే మోక్షద ఏకాదశి విధిని అంతా నిర్వర్తించి ఆ పుణ్యమంతా తన తండ్రికి దారిపోశాడు. ఆ పుణ్య ప్రభావం చేత తండ్రికి నరకబాధ వదిలి స్వర్గప్రాప్తి కలిగింది. అప్పుడు తన తండ్రి ఎంతో సంతోషంగా దీవించాడు. కనుక ఓ రాజా, ఈ మోక్షద ఏకాదశి యథావిధిగా పాటించేవాళ్ళు నెక్కముగా సమస్త పాపాల నుండి బయటపడతారని శ్రీకృష్ణుడు ధర్మరాజుకి తెలిపాడు. ఈ మోక్షద ఏకాదశి రోజు ఎవరైతే విధి విధానాలు పాటిస్తారో వాళ్ళకి మోక్షప్రాప్తి కలుగుతుంది. ఈరోజు శ్రీకృష్ణుడు విష్ణు రూపంలో ఉన్న దామోదరుని పూజిస్తారు. శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని పూజించడం వలన సకల పాపాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు లభిస్తాయి. ఈరోజు పిండి దీపాలు వెలిగిస్తే ఇంట్లో ఉండే దారిద్ర్యం తొలగిపోతుంది. ఈరోజు ఓం వాసుదేవాయ అనే మంత్రాన్ని లేదా ఓం దామోదరాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం వలన విష్ణు అనుగ్రహం లభిస్తుంది. అంతేకాదు, విష్ణువుకి తులసి దళాలతో పూజ చేస్తే మనకి ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి. ఇలా కనుక మీరు మోక్షద ఏకాదశి రోజు కథ విని పూజ కనుక చేశారు అంటే మీకు ఉన్న అన్ని కష్టాలు తొలగిపోయి మీరు ఎంతో సంతోషంగా ఉంటారు. అంతేకాదు, మీ పితృదేవతల యొక్క ఆశీర్వాదాన్ని కూడా పొందుతారు. ఈ కథ మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నాకు ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఆల్ మీద ప్రెస్ చేయండి. ఎందుకంటే
తీసే వీడియోలు మీకు రావాలి కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అందరికీ నమస్కారము. ఓం నమః శివాయ.